ఆశ మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు కలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు చలబడు కలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉణుకేలా గుడి గుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాని లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూ రాను అంటే సూర్యుడైనా లోకువరా నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థుల్నే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థుల్నే అలా అలా ఎదగాలి పిడికిలినే బిగించి చూడు అవకాశం నీకున్న తోడు అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థుల్నే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థుల్నే అలా అలా ఎదగాలి జీవితమే ఓ చిన్న మదిలి వెళ్ళిపోమా లోకాన్ని బదిలి మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే ప్రపంచనం సృష్టిస్తావు కొట్టు కొట్టు
విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద కబడ్డీ 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 మట్టి బుడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద మట్టి బుడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ గెలిపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూర్పు కాగా ఉదయించర సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిన వృక్షం లాగా కబడ్డీ 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 నిప్పై రగలాలోయ్ నువ్వు నింగికి ఎగరాలోయ్ గెలిపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్ ప్రతి దిక్కు తూర్పు కాగా ఉదయించర సూర్యుడిలాగా ప్రతి ఓటమి పాఠం కాగా ఎదగాలిన వృక్షం లాగా కబడ్డీ 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 నిన్ను కన్నా నేల తల్లి రుణమును తీర్చు నీ నుదుటి రాతను నువ్వే అనువుగా మార్చు నీతో నీకే సమరం కాదా నీ తొలి విజయం పడుతూలే సూకెరటం చేరేనయ్యో తీరం మట్టి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద మట్టి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద కబడ్డీ 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 మట్టి ఆట కబడ్డీ కబడ్డీ ఆకలి దప్పులు కబడ్డీ కబడ్డీ అందరి మెప్పులు కబడ్డీ కబడ్డీ మటలోన కబడ్డీ కబడ్డీ చేతల్లోన కబడ్డీ 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 పూతే పడుతూ గీతే దాటితే కాలో చెయ్యో ఆయుధమైతే ఆ పైన ఫలితం కాదా మీదే మీదే మనసును బుద్ధిని ఏకం చేసి కంటి పాపను బాణం చేస్తే రాబోయే విజయం కూడా మీదే మీదే కనకన రగిలే ఆశలు ఎదలో ఊపిరి అయినవి నీవేనా జగబగమండే బాధల నదిలో అమృతమున్నదిరా జగజగ మెరిసే ఆశయ శిఖరం మధ్యలో నించే సైన్యంలా ఆఖరి వరకు ఆఖరి పరుగు తీయక తప్పదురా పొడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద మట్టి పొడిలోనే విజయాల నిధి ఉంది కదా చెట్టు గెలిచేలా ప్రతి అడుగు కదలాలి పద
తాత ముత్తాతలు మనకి ఇచ్చిన సంపదే ఇదే. నాటి నుండి నేటి వరకు తెలుగు నేల ఆడి నాటిదే. మన దేశపు నలుమూలల ఆడే ఆట చెడుగుడుతో సరదాలే ప్రతి పూట. జీవితమే కబడి కబడి దమ్ మొదల మొదలకు దుమ్ము వెలిగి పంచి కొట్టుకో. జీవితమే కబడి కబడి దమ్ మొదల మొదలకు చెడుగుడు చెడుగుడు చెడుగుడుకో. జీవితమే కబడి కబడి దమ్ మొదల మొదలకు దుమ్ము వెలిగి పంచి కొట్టుకో. జీవితమే కబడి కబడి దమ్ మొదల మొదలకు చెడుగుడు చెడుగుడు చెడుగుడుకో. కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు. దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి చల్ల షాపోలే రామ 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 రామ. మావాడ
సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు ఊగి గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా
తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట డూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్ల తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటే సయ్యంటూ ఎద్దు పందములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరు ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు రెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను రెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రేపల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా ఊరు ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట ఏ ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరే అనగా సాగురెందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే అతడే తన సైన్యం అతడే తన ధైర్యం తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం ధ్రువా ధ్రువా చెడునంతం చేసే స్వార్థమే ధ్రువా ధ్రువా విధి ననచే ధ్వంసం ధ్రువా ధ్రువా విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువా ధ్రువా వెలిగించే విస్ఫోటం ధ్రువా ధ్రువా ఆ ధర్మరాజు యమ ధర్మరాజు ఒకడై ధ్రువా ధ్రువా కలబోసుకున్న తేజం ధ్రువా ధ్రువా చాణక్యుడితడు మరి చంద్రగుప్తుడితడై ధ్రువా ధ్రువా చెలరేగుతున్న నైజం నిదురించని అంకిత భావమే ధ్రువా ధ్రువా నడిచొచ్చే నక్షత్రం ధ్రువా ధ్రువా శిక్షించే ఉగ్రం శిక్షే ధ్రువా ధ్రువా రక్షించే రాజ్యాంగం పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముత్తిడె మట్టి నేలనే తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా చైర్మన్ దారం నాగవేణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
అలాగే దర్శి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ నారబశెట్టి పిచ్చయ్య గారు సతీమణి అయిన నారబశెట్టి ధనలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇద్దరు కొంచెం మేడం గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలా సందు రావణని దర్శి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ నారబశెట్టి పిచ్చయ్య గారు సతీమణి అయిన నారబశెట్టి ధనలక్ష్మి మేడం గారు అనౌన్స్ చేస్తారు. వారి చేతులు అనౌన్స్ చేయాల్సిందిగా కోరుచున్నాం ధనలక్ష్మి మేడం గారిని కొంచెం. అందరికీ నమస్కారం. ఇక్కడ ముగ్గులు పోటీలు వచ్చిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు అందరు బాగా వేశారు, కానీ అక్కడక్కడ కొంచెం మట్టి వల్ల ఏమో రంగులు క్లారిటీగా కనబడట్లేదు. అందుకని కొంచెం మార్కులు తక్కువ ఇచ్చాం, కానీ అందరు చాలా బాగా వేశారు. ఫస్ట్ ప్రైజ్ 25, నెంబర్ 25. థర్డ్ ప్రైజ్ 29, 29. సంక్రాంతి శుభాకాంక్షలు. సంబరాలు అనే ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మన గుట్టమీదపల్ల యూత్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంకరేజ్ చేశారు. ఈవెన్ ముగ్గులు పోటీలు కానీ కబడ్డీలు కానీ వివిధ గేమ్స్ అన్నీ మంచిగా కండక్ట్ చేశారు. ముందుగా రాముకి కృష్ణకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ కృష్ణ. అసలు సంక్రాంతికి గుట్ట మీదకి తీసుకొచ్చావు జనాలందరినీ. చాలా రుణపడి ఉంటాను కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే.
స్టార్ట్ చేయాలి స్పీచ్. సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటిసారిగా గుట్టమీదపల్లి ఆర్గనైజర్స్ అండ్ గుట్టమీదపల్లి యూత్కి ధన్యవాదములు. గుట్టమీదపల్లి యూత్ అండ్ గుట్టమీదపల్లి ఆర్గనైజర్స్ ఈ ఈవెంట్స్ అనేవి ఇక ముగ్గులు పోటీ అయినా కబడ్డీ అయినా సరే, కబడ్డీ ముగ్గుల పోటీలు, ఇవి షో సైక్లింగ్స్, ఇవి చైర్, ఇవి మ్యూజికల్ చైర్స్, ఇవన్నీ చాలా కండక్ట్ చేశారు. ఎంతో అంగరంగ వైభవంగా ఎప్పుడు లేని విధంగా మన గుట్ట మీద యూత్ అండ్ గుట్టమీదపల్లి ఆర్గనైజర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇట్లాంటివి మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే సంవత్సరం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ముందుకొచ్చి ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా మన గుట్టమీదపల్లిలో చాలా ముందుకొచ్చి ఇంకా రకరకాల ఆటల పోటీలు, ఈవెంట్స్ అవన్నీ మనం పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి ఇంకో కొన్ని ఆటల పోటీలకి ముందుంచి దానికి పార్టిసిపేట్ చేసే విధంగా రావాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి సంక్రాంతి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని మన ప్రజలందరికీ, గుట్టమి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. मतलब ये जिंदगी यादों में तैरना पसीने, तेरे इश्क राजा पसीने, सुबह सी मेरी शाम पसीने. ये भी मतलब ये जिंदगी यादों में तैरना, तेरी अंग यादों न मैंने सिकलंग देने पिल्ली, सोनिया ने सुन मैंने सिकलंग देने पिल्ला, मेसी गल्ला जो भूल गए थे कल कलिंग देने, तेरी अंग यारों न मन तेरे यार नी पुल देख के आस मेरे तिकवारनी आ जाओ तेरा कर. जय हनुमान ज्ञान गुण सागर, जय तमी सतिकुलो कबुजागर, राम दूता दुबित बलधाम, अंजनी पुत्र पवन सुख नाम, महावीर विक्रम बजरंगी, सुमति की वार सुमति के संगी, अंजनी गुरवति राज सुवेशा, कालन कंडन कुंजित केश, हाथ भद्रो तुजाजी राजी, कांदे तू जसने वो साज, शंकर सुवर केसरी नंदन, प्रेत ब्रह्मा जग मंगल विद्यावान कनीय निजातर, रामदा कवित गो बातर. थैंक यू. నమస్కారం అండి. ఈ సంవత్సరం అసలు ఇట్లా జరుగుతుందని కూడా ఎవరు కూడా ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని వాస్తవంగా ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుంటాం పండగ వాటికి. చాలా ఈ సెట్టింగు ఇక్కడ ఇలా చేయాలని ఒక కమిటీ అనేది నిర్ణయించుకొని మన యూత్కి మనసులో కలిగినటువంటి మనోభావాల్లో మరి ఏమో తెలీదు, ఎప్పుడు ఎక్కడ జరగల నాకు ఊహ వచ్చేంత వరకు. కానీ ఇలాంటి చేస్తే మన దొనకొండలో, మన గుట్ట మీద పల్లెలో పలానా యూత్ ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళకి ఇంతటి టాలెంట్ ఉంది అనేది పక్కనున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక టీం అనేది ఉంది, పలానా గుట్ట మీద పల్లె దొనకొండలో ఉంది అనేది ప్రతి ఒక్కరికి గుర్తు రావడం కానీ, ప్రతి ఒక్కసారి ఏ సమయంలో ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఇన్విటేషన్స్ రావడం కానీ, ఇలా అందరికీ తెలియచేయటం మండల స్థాయిలో ఒక నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ విధాన్ని చాలా సంతోషంగా ఉంది. అందులో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, యూత్కి అందరికి కూడా నేను ఇంకొకసారి తెలియజేసుకోవడం ఏంటంటే చాలా సంతోషమైనటువంటి ఒక సంబరాన్ని, సంక్రాంతి సినిమా వచ్చినట్టుగా మనకు ఒక సంబరం ఇది ఫస్ట్, అయితే ఇదే కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ యూత్ అనేవాళ్ళు ప్రతి ఇయర్ ఇలాగే ప్రతి వారిని ఇన్వైట్ చేయటం, కొద్ది అడ్జస్ట్మెంట్ అవ్వటం, సిస్టమ్ని ఇలా నడపాలని ఒక మనిషి నాయకుడిగా పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తూ మన స్థాయిలో మనకున్న దాంట్లో మనం చేసే ప్రతి పనికి కూడా సపోర్టింగ్ చేసుకుంటూ పెద్దల ఆధ్వర్యంలో కానీ మనకు తెలియంది తెలుసుకొని ఇంకొద్దిగా డెవలప్మెంట్ ఎలా వెళ్ళాలి, ఎలా దీన్ని మనం సంపాదించుకోవాలి, దీన్ని ఎలా మనం చేస్తే నలుగురిలో మనకు ఒక మంచి పేరు వస్తుంది అనేది ఇంకా తెలుసుకుంటూ ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టమ్ని
ఇంత ఆర్గనైజ్ చేసినటువంటి మన కమిటీ వాళ్ళకి నేను ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి చేయాలని, మంచిగా బాగుండాలని, పిల్లలకి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఈ ఆట పాట సందడి అనేది నాకు అనిపించింది. ఎక్కడో ఒరిస్సాలో ఉంటాను నేను, ఇక్కడ వాడిని కాదు, కానీ ఇక్కడే ఉంది కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇచ్చి మన బ్రదర్ కూడా నాకు ఆ రోజు ఫోన్ చేయటం, బావగారు చెప్పడం ఇలా అంటే నాకు చేతైనంత వరకు చేద్దాము. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరైతే 10th క్లాస్లో, అంటే మేము ఉంది ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి 10th క్లాస్లో ఎవరైతే చదువుకొని మన గుట్ట మీద పల్లెలో ఉన్నటువంటి వాళ్ళలో మంచి స్కోర్, హై స్కోర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్లోనో మేలోనో ఒక రోజు, అంటే శ్రీరామనవమి పండుగ జరుగుతుంది. ఆ తర్వాత ఏదో ఒక కార్యక్రమానికి ప్రతి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నేను ఇస్తాను. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఫస్ట్ లేడీస్ వస్తారో, జెంట్స్ వస్తారు, ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి నేను ఖచ్చితంగా, ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆట ఎంతైతే ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. అర్థమైందా? ఆటల్లో నేను ఎంత కసిగా నేను రాణించాలని పట్టుదల ఉందో, అంటే అందరికి అన్ని టాలెంట్లు ఉండవు, కానీ దాంతో పాటు చదువు, ఎందుకంటే ఇది మనోనేత్రం, 3వ నేత్రం, అది ఉంటే ఎంత స్థాయిగానే మనం ఎదగలుగుతాం. అర్థమవుతుందా? దాంతోపాటు దీన్ని కూడా ఎవరైతే దాన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చి అంత స్కోర్ని తెచ్చుకొని కాపాడుకోగలుగుతారా ఆ యొక్క పర్సంటేజ్ని, వాళ్ళకి నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తున్నాను కదా, ఏప్రిల్లోనో మేలోనో ఒకరోజు శ్రీరామనవమి మళ్ళీ వచ్చే మూమెంట్ టయానికి నేను ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ టయానికి ఎంత అమౌంట్ అని కాదు, డబ్బులు అని కాదు ముఖ్యం, మనం ఎంత తీసుకున్నా అని కాదు, నలుగురిలో లేచి పలానా పిల్లలు, పలానా అమ్మాయి అలాంటి స్థితికి ఎదిగింది, అది చూసి ఇంకొకరు బాగా చదవాలి, నేను కూడా ప్రైజ్ తెచ్చుకోవాలి, నేను కూడా కష్టపడి చదువుకుంటే నాకు ప్రైజ్ వచ్చింది కదా అని అమ్మాయికి మైండ్లో కానీ అబ్బాయికి మైండ్లో కానీ వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడి చదువుకుంటారు. వాళ్ళు చదువు ఆటోమేటిక్గా అలా డెవలప్ అయితే ఆటోమేటిక్గా లైఫ్ కూడా సెటిల్ అయిపోద్ది. ఒకరిని చూసి ఒకరు అలా డెవలప్మెంట్ అయ్యే సిస్టాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈరోజు నలుగురు ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి భగవంతుడు ఫలితం అనేది ఎప్పుడు ఇస్తారు. మనం మంచి చేయాలనుకున్నప్పుడు మనకు చేతైనంత వరకు చేస్తూ వెళ్తే ఎవరో ఒకరు సలహా ఇస్తారు. మనం ఫస్ట్ స్టెప్ వేయడమే గొప్ప, అది మెయిన్. కాబట్టి స్టార్ట్ చేసినటువంటి యూత్కి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు చేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు, మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అందరికీ నేను పేరున ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర. చాలా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా, తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో, విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో, అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా, మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా, తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్
ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్